హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునామమున మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం చూసుకుందామండి. దేవుడు ఎంత గొప్ప దేవుడో మీ పట్ల, నా పట్ల, భూమి మీద ఉన్న ప్రతి మానవుడి పట్ల కూడా గొప్ప గొప్ప దేవుడు. ఎప్పుడైతే తగ్గించుకుంటారో దేవుడు తన ప్రభావాన్ని, తన మహిమను ఆ మనుషులకి ఇస్తాడు. దేవుడు వారిని హెచ్చిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రాజుల గ్రంథం చూసుకుందామండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు అందరం కలిసి చదువుకుందాము. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 6-7 వచనాలు అందరూ చదువుకుందామండి. యెహోవా రథములు ధ్వనియు, గుర్రములు ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియనులు దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదకి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజుకును భత్యమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారంలోనైనను గుర్రములోనైనను
గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణమును రక్షించుకొనుటకు చాలుననుకొని సంధి చీకటిను ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడు ఈ రాజు ఏం చేశాడంటే 6వ అధ్యాయం చూసుకుందామండి. 6వ అధ్యాయము 28వ వచనం చదువుతాను నేను. నీ విచారం నాకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నాకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. అయితే మరునాటికి యందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని, కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తమ వస్త్రమును చింపుకొని ఇంకా ప్రాకారముల మీద నడిచిపోవచ్చుండగా జనులు అతని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనిపట్ట కనబడెను. తరువాత రాజు సాపాతు కుమారుని ఎలీషా యొక్క తల ఈ దినమును అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగజేయునుగాక అనేను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమి చేశాడు రాజు? రాజుకి ప్రజలకి ఏమి సంబంధం ఉంది? ఆ స్త్రీకి రాజుకి ఏమి సంబంధం ఉంది? దేవుడిలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏంటండి, ప్రేమించే వ్యక్తులు, దేవుడిని కలిగిన వ్యక్తులు, మారు మనసు రక్షణ పొందినటువంటి వ్యక్తులు, యథార్థంగా నిర్దోషులుగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా ఎప్పుడైతే జీవిస్తారో వారందరినీ కలిపి ఒక రాజ్యంగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆ బిడ్డలను దేవుడే ప్రేమిస్తున్నాడు. అటువంటి వ్యక్తుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని యందు నడిచినటువంటి వ్యక్తుల్ని దేవుడే ప్రేమించి వారిని హత్తుకొని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాజ్యంలో ఏం జరిగిందంటే కరువు, భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు వల్ల ఏం చేస్తున్నారు, ఒకరి పిల్లలను ఒకరు వండుకొని తింటున్నారు. రాజు దగ్గరికి వెళ్ళి ఆవిడ తన బిడ్డనిచ్చింది కానీ తిన బిడ్డను ఇవ్వడానికి ఇష్టం లేదు. ఆ సంగతి రాజుతో చెప్పడానికి వెళ్ళినప్పుడు రాజు విని భయపడి లోపల గదిలోకి వెళ్ళిపోయి గోనె పట్ట వేసుకున్నాడు. తను తాను తగ్గించుకొని నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ అవ్వదు, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు. దేవుడు అది చూశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటట, తినటానికి లేదు. ఏంటంటే గాడిద బుర్రను కూడా తినడానికి లేదట. అలాగా పరిస్థితులు అక్కడికి వచ్చినాయి. అయితే దేవుడే చూసుకుంటాడు అనేసరికి ఎలీషా ఒక మాట చెప్తున్నాడు. దైవజనుడైన ఎలీషా 7వ అధ్యాయం 1వ వచనం చూద్దామండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు సోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి 1 మానిక సన్నని పిండియు రూపాయి 1ంటికి 2 మానికలు ఇవ్వలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని ఆ దైవజనికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవు కానీ దాన్ని తినకుందువు అని అతనితో చెప్పాను. ఏం చేశారు? ఈ పరిస్థితుల్లో కుష్ఠరోగులు అక్కడికి వెళ్ళారు. సిరియనుల దేశంలోకి వెళ్ళారు. చచ్చిపోతే చనిపోతాం, బ్రతికితే బ్రతుకుతాం, ఉంటే తింటాం, లేకపోతే లేదు అనుకొని అక్కడికి వెళ్ళేసరికి అది చూసేసరికి దేవుడు ఏం చేశాడండి, సిరియన్లకి ఏం వినబడినట్లు చేశాడు దేవుడు. అక్కడ యెహోవా రథములు ధ్వనియు, గుర్రములు ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియన్లు దండునకు వినబట్లు చేయగా వారు మా మీదకి వచ్చుటకై, సిరియన్లు ఏం చేశారు, మా మీదకి వచ్చుటకై పక్క రాజ్యాలకు డబ్బులు ఇచ్చి పిలుచుకున్నారు. మనం చాలలేము కాబట్టి ఉన్నవన్నీ వదిలేసి వెళ్ళిపోదాం, మన ప్రాణాలు దక్కించుకుందామని ఆ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎలీషా చెప్పిన మాట నెరవేరింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఈ యొక్క ఎవలు మరి ఈ సన్నని పిండి వారు పంచుకొని తీసుకున్నట్లుగా వారు బ్రతుకున్నట్లుగా దేవుడే చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పని జరగడానికి ముందు ఏం జరిగింది? తగ్గించుకున్నాడు రాజు తగ్గించుకొని గోని పట్ట కట్టుకొని గదిలోకి వెళ్ళి ఏడుస్తూ దేవునికి మొరపెడుతున్నాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. అదే పరిస్థితిలో చాలామంది ఆకలితో బాధపడుతున్న వాళ్ళందరూ కూడా ఆ పరిస్థితిలో ఉండి మొర్రపెట్టే ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? గొప్ప కార్యం దేవుడు చేశాడు.
దేవునికి మహిమ కలుగునుగాక. నిర్దోషులుగా ఎప్పుడైతే జీవిస్తారో ఇటువంటి అద్భుతాలు మీ జీవితాల్లో జరుగుతాయి. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఆయన చప్పట్లు కొడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఎలీషాని ఆ దేశంలో సోమ్రోన్లోని ఏర్పాటు చేశాడు. ఏలియా తర్వాత ఎలీషాని ఏర్పాటు చేశాడు. కాబట్టే ఎలీషాకు తెలుస్తుంది, జరిగిన సంగతి అంతా తెలుస్తుంది. చెప్పాడు. రాజు చేతుల మీద ఆనుకున్నటువంటి మంత్రో సైన్యాధిపతితో నమ్మలేక ఏం చేశాడు? నువ్వు చూస్తా కానీ దాన్ని తినలేవు. వెళ్ళి ఎప్పుడైతే ఆకలి బాధ కొలిది ఈ మాటలు విని వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళారో తొక్కిసి వాళ్ళనట్టు చచ్చిపోయాడట అతను. దేవునికి మహిమ కలుగునుగాక. నీతిమంతులకి ఎప్పుడు కూడా ఒక ఆధారం మనకుంది. ఏంటండి? అబద్ధకులకి మోసగాళ్ళకి ఆధారం లేదు, బైబిలే చెప్తుంది. కాబట్టి మనం దేన్ని బట్టి నిర్ణయం చేసుకోవాలి? నేను నీతిగా ఉన్నాను, యథార్థంగా ఉన్నాను, నేను నిర్దోషిగా ఉన్నాను, నాకు దేవుడు సహాయం చేయడా? ఎంతమంది చెప్తారు చేయడని? తప్పకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా జీవితం సంగతి నాకు తెలుసు, మీకేం తెలుసు? మీ జీవితాల సంగతి మీకు తెలుసు, నాకేం తెలుసు? ఈ రెండిట్ల విషయాలు దేవుడు తెలుసు. కాబట్టి ఎలాగున్నామో మనం చూసుకొని మనకు వచ్చిన అనారోగ్యాలు అవనివ్వండి, లేకపోతే మన జీవితాల్లో నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు అవనివ్వండి, ఓపికతో ఓర్చుకొని తగ్గించుకొని భరిస్తూ ముందుకు ఎప్పుడైతే ప్రయాణం చేస్తారో దాని అంతం ఒకటి ఉంది. అదే ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ విధంగా జరిగింది, వాళ్ళు చూశారు. చూసి ఏం చేశారు? దేవుణ్ణి ఘనపరిచారు. ఇంకో మాట చూసుకుందామండి. ఇక్కడ ఒక మంచి మాట ఏం చెప్తున్నాడు? హిజ్కియా చెప్తున్నాడు. 14వ వచనం చదువుతాను నేను. హిజ్కియా దూత చేతుల నుండి ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని పరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవ, భూమి ఆకాశమును కలగజేసిన అద్వితీయ దేవ, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడివైన నిన్ను దూషించుటకై సంచీరవ పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. దేవుడిని ఏ విధంగా స్తుతిస్తున్నాడు మందిరంలోకి వెళ్ళిపోయి ఈ యొక్క హిజ్కియా. ఆ యొక్క భయంకరమైన వ్యక్తి రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ఉత్తరం తీసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వెంత గొప్ప దేవుడు అని ఆయన పొగుడుతున్నాడు, ఆయన స్తుతిస్తున్నాడు, ఆయన మహింపరుస్తున్నాడు. ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు చదువుకున్న మాటలు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం చదువుకున్న మాటలు ఏంటి? ఆ రాత్రి ఏం చేసింది? ఆ రాత్రి దేవుడు పంపించాడు. ఏంటండి? ఏమని? దూతను పంపించగా, దేవుని దూతను పంపించగా 185,000 మంది శవాలై ఉన్నారు. ఎటువైపు చూశారు వాళ్ళు? గొప్ప జనాంగం వాళ్ళు. ఈ కొద్ది మంది వాళ్ళతో చాలలేరు. కాబట్టి ఆ జనాలను చూశాడు ఈ హిజ్కియా. అప్పుడు దేవుణ్ణి చూశాడు. దేవుడు ఎంత గొప్పడో ఆయన పొగుడుతున్నాడు, ఆయన స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మళ్ళీ కబురు పెట్టాడు, నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదు అని చెప్పి దేవుని దూతను పంపించాడు. 185,000 మందిని అక్కడ చనిపోయి శవాలైపోయి తిరిగి వెళ్ళిపోయాడు. అతను కూడా చనిపోయాడు. కాబట్టి మన జీవితాల్లో యథార్థంగా నిర్దోషులుగా జీవించిన వాళ్ళు ధైర్యంగా ఉండాలి. అవునా కదా? దేవునికి మహిమ కలుగునుగా. తప్పు చేస్తే మాత్రం శిక్ష తప్పదు. ఎక్కడున్న ఎలక కన్నంలో ఉన్నా సరే శిక్ష మాత్రం దేవుడి నుంచి తప్పించుకోలేరు. నేను బలవంతుడిని, నేను డబ్బు గలవాడిని అంటే అక్కడ కుదరదు. ఎవరినైనా సరే దేవుడు వదలడు. ఇలాగ బైబిల్లో అనేక మంది ఉన్నారు. ఒక వ్యక్తి అయితే 1 నెల రోజులే రాజ్యం చేశాడు. దేవునికి ఇష్టకరంగా జీవించలేదు, దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. 1 నెల రోజులు అయ్యాడు, పక్కోడు వచ్చి పొడిచి చంపేశాడు, అతను రాజు అయిపోయాడు. అలా రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథాల్లో అలాగే జరిగింది. చాలామంది జీవితాల్లో అలాగే చేశాడు. మంచోళ్ళని దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఏలేరు. తర్వాత వారు చనిపోయిన తర్వాత దావీదుని ఎక్కడైతే పాతి పెట్టారో వీళ్ళను కూడా అక్కడే పాతి పెట్టారు. అందులో దుర్మార్గుల్ని దావీదు పట్టణమందు దావీదు పాతి పెట్టిన దగ్గర పాతి పెట్టలేదు. వాళ్ళు కొంచెం దూరంగా తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఏంటి కారణం?
నీతిమంతులు వీళ్ళు, దేవుని కొరకు బ్రతికే బ్రతుకులు వీళ్ళు. కాబట్టి దావీదు పాతిపెట్టిన దగ్గరే పాతిపెట్టారు. ఈ దుర్మార్గులు దూరంగా పెట్టాడు. ఎందుకు? తీర్పు ఒకటి ఉంది, ఆ తీర్పులో దేవుడు చేస్తాడని వీళ్ళు దూరంగా అక్కడ ఉన్న వాళ్ళు ఉంచారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే అక్కడ ఏం చెప్తున్నాడు? దేవుడే చెప్తున్నాడు, నువ్వు నా మీద వేస్తున్నా. ఏంటండి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక మాట చూసుకుందాం. 28వ వచనం, నా మీద నీవు వేయి రంకెలను, నీవు చేసిన కలహమును నా చెవులలో చొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించేదను, నా కళ్ళెమును నీ నోటులో పెట్టి నిన్ను మళ్ళించెదను, నీ వచ్చిన మార్గముని నిన్ను మళ్ళించెదను. దేవుని మాట, అది దేవుని మాట. ఇక్కడ చూస్తే జనం తక్కువ, అతను వెళ్ళి మందిరంలో ఏడుస్తున్నాడు. వీళ్ళు చూస్తే కాళ్ళు దువ్వుకుంటా వచ్చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ రాత్రికి రాత్రే దేవుడు మార్చేశాడు. ఏంటండి, రాజు తిరిగి పారిపోయి చచ్చిపోయాడు ఆఖరికి. దుర్మార్గుల జీవితాలు ఇటువంటివే జరుగుతాయి. కాబట్టి నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు దేవుడు ఆనాటికి. ఇక్కడ చూస్తున్నాం ఈ సంశీరాబ విషయంలో, హిజ్కియా విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకో మాట చూసుకుందామండి, దినవృత్తాంతాలు 1 చూసుకుందాము, రాజుల గ్రంథం చూసుకుందాము, సామెతల గ్రంథం చూసుకుందాము. 18వ అధ్యాయం అందరం చదువుదాండి, బుర్రలో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. ఇటువంటి మాటలు మాత్రం మానేయకండి. ఇది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరూ జీవితాల్లో ఉండాలి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20-21 వచనం అందరం చదువుదామండి. ఒకని నోటి ఫలం చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయం చేత వాడు తృప్తి పొందును. జీవమరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు. చాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు ఏం చెప్తున్నాడు? ఒకని నోటి ఫలము. నోరు చాలా జాగ్రత్త. ఏసండి, కన్ను చిన్నది ఉంటుంది, ముక్కు రంధ్రాలు చిన్నవి ఉంటాయి, చెవులు చిన్నవి ఉంటాయి, నోరు మాత్రం కొంచెం పెద్దదే ఉంటుంది. ఏంటండి, 2 అంగుళాలు 3 అంగుళాలు ఉంటుంది ఒక్కొక్కరికి. ఏంటండి, కాబట్టి ఈ నోటిని జాగ్రత్తగా ఉంచుకోకపోతే చాలా ప్రమాదాల్లో పడతారు. ఈ నోటిని ఏం చేయాలట? అడవి చాలా పెద్ద అడవి, కానీ చిన్న నిప్పట మొత్తం అంతా తగలగట్టేస్తుంది. కానీ అటువంటి జీవితాలు ఉండకూడదు. అందుకే దేవుడు చాలా చోట్లలో నీ నోరు జాగ్రత్త అని దేవుడు చెప్తాడు. దావీదు ఏం చెప్తాడు? నా యొక్క నోటికి చిక్కము పెట్టు. ఎంత మంచి మాట అంటే, దాని నోరు జీవితం గురించి దావీదు తెలిసింది కాబట్టి నా నోటికి చిక్కము పెట్టమన్నాడు. ఇక్కడ సామెతల గ్రంథంలో కూడా సొలొమోను మహారాజు చెప్తున్నాడు, జీవన్మరణాలు నాలుక వశంలో ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం నీతిగా జీవించి ఒక మాట చెప్తే దేవుడు తప్పకుండా దాన్ని చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నేను గొప్పదాన్ని నేను చెప్పట్లేదు, నేను ఏమాత్రపు దాన్ననే నేను చెప్తాను. ఇప్పుడు మన సాయంకాలం ఏమైందంటే, రాను శుక్రవారం కదా, ఇవాళ ప్రార్థన ఉంటుంది, వర్షం వచ్చేస్తుందేమో అన్నాను. సాయంకాలం వర్షం వస్తుందని నేను అన్నాను. వర్షం వస్తే మనకి ప్రార్థన అది ఉంది కదా అంటే, అదంతా అయిపోయాకే వస్తుంది అన్నాను. ఏంటండి, శుక్రవారం ఆరాధన అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక అప్పుడు పెద్ద గాలి వర్షం మీకు తెలిసే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఉరుములు, గాలి, వర్షం. నోటికి దేన్నిచ్చాడు దేవుడు? శక్తి. మీరు ఎప్పుడైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఇందాక చెప్పిన మాటలు యథార్థంగా నిర్దోషులుగా జీవిస్తారో, మీరు ఒక మాట మాట్లాడండి, అది జరుగుతుంది. ఒకవేళ జరగలేదా, ఎన్నటికీ మీ మాటలు అబద్ధమే కానీ నిజం కాదు. ఈ విషయం బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు చెప్తాడు, తర్వాత మరి పౌలు చెప్తాడు, దేవుడు గణపరిచిన మనుషుడే మనుషుడు, మనుషుల చేత గొప్పలు, మనుషులు ఎదురుగుంటా నీతిమంతులు అనిపించుకునేవారు దేవుడికి ఇష్టం ఉండదట. కాబట్టి అటువంటి జీవితాలు జీవించకూడదు. దేవుడు ఏది ఇష్టపడుతున్నా అది జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జీవన మరణాలు నాలుక వశం అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏమని, ఎంత గొప్ప దేవుడని ఇక్కడ హిజ్కియా దేవుడిని పొగుడుతున్నట్లుగా ఆ రాత్రికి ఎంతమందిని హతం చేశాడు ఒక రాజు పట్ల.
ఒక దేశం పట్ల, ఒక మనిషి పట్ల, ఒక పేదోడు పట్ల, ఒక చిన్నోడు పట్ల. హాగరు కొడుకు చిన్నోడు ఏడుస్తున్నాడు. ఏంటండి, భయంకరంగా ఏడుస్తున్నాడు. మొద్దుగా ఏడుస్తున్నాడు, గోని పట్ట కట్టుకొని. యూదులందరూ ఏడుస్తున్నారు. ప్రార్థన ఆలకించి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. దావీదు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. ఏంటంటే, గోని పట్ట కట్టుకొని ఎంత యుద్ధం నేను చేయగలనా, నాకు సహాయం చేయమని ఎప్పుడైతే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడో, దేవుడు నువ్వు పోయి యుద్ధం చేయి ఫిలిస్తీన్లతో, నేను చేస్తాను, నువ్వు కాదని దేవుడు చెప్పి అక్కడ విజయాన్ని దేవుడు ఇచ్చాడు దావీదు పట్ల. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దావీదు మనిషే, నేను మనిషే, నువ్వు మనిషే. మనుషులమే మనం మంచోళ్ళం కాదు, కానీ మనం నమ్ముకున్న దేవుడు గొప్పోడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా చూస్తున్నాం, ఇద్దరు రాజుల జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ విధంగా మన నోటిని చాలా అదుపులో పెట్టుకోవాలి, మంచిగా జీవించాలి. డబ్బులు మనం రక్షించవు, దేవుడు ఉంటే చాలా మంచిది. నేను అందుకే అంటాను, చాలాసార్లు అంటాను, డబ్బులు లేకపోయినా బ్రతకగలం, దేవుడు లేకపోతే బ్రతకలేము. ఇప్పుడు వచ్చిన మనుషులు ఏమంటారు, డబ్బే మన బ్రతుకు, డబ్బే మన బ్రతుకు, దేవుడు కాదు అన్నట్లుగా బ్రతుకుతారు. డబ్బు చూసుకొనే ఉంటారు. అది ఒక రోజు ప్రాణాలు తీసేస్తుంది. మంచితనం మానేస్తారు, దేవుని ఆజ్ఞలు వదిలేస్తారు. ఏంటంటే, దేవుని మాటలు వదిలేస్తారు. కొన్ని చేస్తారు, కొన్ని చెయ్యరు. ఇటువంటిది కాదు మారు మనసు లక్షణాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్పోడు అయినా, నువ్వు కలెక్టర్ అయితే అవ్వచ్చు, లేకపోతే దేశాన్ని ఏలిస్తే వెళ్ళొచ్చు, కానీ నువ్వు దేవుని దగ్గర ఒక మనిషివే. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ రాజ్యం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నువ్వు బాగుంటావు. అది బైబిల్ చెప్తున్న మాటలవి. ఆ మాటలు విని ఆ విధంగా ఉండడం నేర్చుకోవాలి. కానీ నాకు ఎంత డబ్బు ఉంది, నాకు ఎంత ఆస్తి ఉంది కాబట్టి నా వంటి వాడు ఎవడూ లేడనంటే ఆ రోజే చచ్చిపోయాడు. ఎవరు ధనవంతుడి సంగతి మనకు తెలుసు. ఆ రోజే చచ్చిపోయాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి ఎలాగ ఏడుస్తున్నాడో అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి విషయాలు చాలా భయం కలిగి జీవించడం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 1వ దినవృత్తాంతాలు చూసుకుందామండి. 29వ అధ్యాయం 10, 11, 12, 13. దావీదు ఏం చెప్తున్నాడో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లా స్తోత్రములు చెల్లించెను. ఎక్కడ మందిరం కట్టడానికి ఇక్కడ రాజు చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప మాటలు మనం ఆలకించుదామండి. ఇక్కడ ఏం చేస్తున్నాడు, మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. యెహోవా భూమి ఆకాశములు యందుండు సమస్తమును నీ వశము. మహాత్మ్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడు, బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడువును, అందరికీ బలము ఇచ్చువాడువును నీవే. ఎంత దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు, ఎంత హెచ్చిస్తున్నాడు దేవుణ్ణి. ఏం చెప్తున్నాడు, ఇవన్నీ నువ్విచ్చినయే, ఈ భూమి మీద మేము అతిథులు వంటి వారం. ఎంత మంచి మాట. అలాగ ఎవరైనా అంటారండి? ఎవరైనా అలాగ అంటారా? చూశారు ఎలా చెప్తున్నాడు? ఎవరతను? మహారాజు గొర్రెల దొడ్డులోంచే తీసుకొచ్చాడు. ఇప్పుడు మహారాజు అయి ఉన్నాడు. కానీ మహారాజు అయి ఉన్నా సరే తన మాటలు ఎలాగున్నాయి, మేము భూమి మీద పరదేశులమి, అతిథులమి. కొంచెం డబ్బులు ఉంటే చాలు, మా అంతటోళ్ళు లేరు అంటారు. ఏంటండి, అలాంటి వాళ్ళని దేవుడు హెచ్చించడు, దించేస్తాడు కిందకి. ఎంతమందిని దించేశాడు. ఇశ్రాయేల్ అట ఎప్పుడైతే గర్వించారో కొంచెం అనపశక్తుడై అణిచేశాడు ఇశ్రాయేల్. వాళ్ళెవరు? దేవుని సొత్తు, నా స్వాస్యము, ఏంటండి నా చేతి పని అని మరి ఇక్కడ యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు. నా స్వాస్యము, నా యొక్క ఆస్తి ఇశ్రాయేల్ అని చెప్పిన ఆ ఇశ్రాయేల్ని ఏం చేశాడు? తగ్గించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ మాటలన్నీ బైబిల్లో ఉన్నాయి. కాబట్టి నా జీవితం ఎలాగుంది? నా జీవితం గర్వంతో నింపబడ్డదా? అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు
ఇదే నా జీవితం అనుకుంటున్నావా? ఒకరోజు తప్పకుండా ఇక్కడే చూస్తున్నాం కదా. సంసీరేపుకి ఏం చేశాడు? ఇక్కడే చేశాడు. ఏంటంటే హిజ్కియాకి ఏం చేశాడు? ఇక్కడే చేశాడు. ఎప్పుడో చేస్తాడండి. చాలామంది అంటారు ఎప్పుడో చేస్తాడండి. ఒకటి పోగు పెడతాడు దేవుడు. క్షమిస్తాడు, ప్రేమిస్తాడు. వినలేదా? అప్పుడు దిగుతాడు. ఆ సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం తొందరపడక్కర్లేదు. మనల్ని ఏం చేస్తాడు దేవుడు? ఏంటంటే కొద్దిగా ఉన్నది ఎక్కువ చేయొచ్చు. ఏంటంటే ఇంకా మహారాజులు చేయొచ్చు, మహారాజులనే చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఏంటంటే పెంట కుప్పల మీద నుంచి ఏంటండి ఇంకా బీదల్ని పైకెత్తి సింహాసనం మీద కూర్చోబెడతానని అనేక చోట్ల ఎవరు చెప్తున్నారు? హన్నా చెప్తుంది. దావీదు కీర్తన 113లో ఆ మాటలు చెప్తున్నారు. ఎట్లా సింహాసనం మీద కూర్చోబెడతానని తన ప్రజలతో, తన ప్రజలతో నేను వారిని సింహాసనం ఎక్కిస్తాను. దానికి ఏంటి? దావీదు జీవితంలో చూస్తే గొర్రెల దొడ్డులోంచి వచ్చాను నేనని ఎప్పుడు తన కర్రట, తన వస్త్రాలు ఒక గదిలో పెట్టుకొని రోజు వెళ్ళి చూసుకునేవాడట. దావీదు ఒక గదిలో పెట్టుకొని నా బ్రతుకు ఇది. ఇప్పుడు ఏం చేసావు? తల మీద ఏం చేస్తాడు? తల మీద సింహాసనం చూసి ఇలాగ నువ్వు నన్ను చేసావు. అది తగ్గించుకునే జీవితం. 2వ దినవృత్తాంతం చూసుకుందామండి. 24వ అధ్యాయం 15-16 వచనాలు. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. అతడు ఇశ్రాయేలులో దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతను పాతిపెట్టిరి. యెహోయాదా ఏం చేశాడంటే, ఆ దినాల్లో అతల్య అన్న ఒక రాణి ఏంటండి యెజబెలు కూతురు మరి ఏంటో అవుతుంది. అయితే ఆవిడ ఏం చేసిందంటే దావీదు వంశం లేకుండా, దేవునికి వంశం లేకుండా అందరు రాజుల్ని చంపించేసింది. అదే యొక్క వంశంలో నుంచి చిన్న కుర్రోడిని యెహోయాదా మందిరంలో సేవ చేసేవాడు. అతని భార్య ఆవిడను. ఈ చిన్న పిల్లోడిని తెచ్చి 7 సంవత్సరాలు పెంచి అక్కడ ఉన్నటువంటి యూదుల్ని ఇశ్రాయేలుకి వెళ్ళి చెప్పి ఇతడు ఒక్కడే మిగిలిన్నాడు కాబట్టి ఇతను మనం రాజుగా చేద్దామని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి బోధించి వచ్చి ఒక దినాన్ని ఏం చేశాడంటే ఇక్కడ చూద్దాము. రాజుగా చేసినప్పుడు అతల్యకి వినబడతాయి. ఇక్కడ మేళతాళాలు, వాయిద్యాలు, పాటలు వినబడగానే అక్కడ ఏం జరుగుతుందని వస్తుంది. అప్పటికే ఏం చేస్తాడు ఈ యెహోయాదా? ఎక్కడికక్కడ కాపలా ఉంచుతాడు. ఈవిడ వస్తుంది, వచ్చినప్పుడు మీరు లోపలికి రానీయకండి అని. నేను వచ్చేసరికి ఏం చేస్తాడు? ఈ కుర్రోని సింహాసనం ఇచ్చి ఒక గ్రంథం ఇచ్చి, ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చి 23:11 చదవండి. అప్పుడు వారు రాజకుమారుని బయట తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి. యెహోయాదాను అతని కుమారులను అతని అభిషేకించి రాజు చిరంజీవి అగునుగాక అనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు? యెహోయాదా యావాసును రాజుగా చేశాడు. చిన్నప్పటి నుంచి పెంచి దానికి ఫలితంగా దాని కొడుకుని ఏం చేయించాడు? జకర్యాని ఈ రాజు చంపించాడు. మనం ఇందా చదువుకున్నాం. అది జ్ఞాపకం ఉంచుకున్నాడు దేవుడు. మరి మీ విషయాల్లో జ్ఞాపకం ఉంచుకుంటాడా లేదా? నువ్వు నిర్దోషివైతే, నువ్వు నీతిమంతురాలువైతే, యథార్థవంతుడు అయితే జ్ఞాపకం ఉంచుకోడా? ఇన్ని గొప్ప భయంకరమైన నీ మీద వస్తున్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకోడా? అతడు పెంచి పెద్ద చేశాడు, మంచి వ్యక్తిగా తీర్చిదిద్ది ఒక రాజుగా చేశాడు. రాజుగా చేసిన తర్వాత ఏం చేశాడు? దుర్మార్గమైన పని చేశాడు. అయ్యో, ఈ వ్యక్తి నన్ను పెంచాడు కదా, ఇతడు నన్ను పోషించాడు కదా, ఇశ్రాయేల్ని యూదులందరినీ సమకూర్చి నన్ను దాచి నన్ను పెంచి ఒక రాజుగా చేసి పట్టాభిషేకం నన్ను కట్టించి ఇంతటి వాడిని చేశాడు. అతని కుమారుని నేను చంపుతానా అన్న బుద్ధి ఉండాలి. అవసరమైతే రాజ్యాన్ని అతనికి ఇవ్వాలి. కానీ యెహోయాదా అలాంటోడు కాదు, నీతిమంతుడు. నా కొడుక్కే ఉండాలి ఈ రాజ్యాన్ని ఇచ్చేయలేదు అతను కూడా యాజకుడే. కానీ న్యాయం చేసినందుకు ఎంత అత్యాచారం చేశాడు అక్కడ చూసి, ఎంత భయంకరమైన పని అక్కడ చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసుకుందామండి 15-16 వచనాలు మరలా 24వ అధ్యాయం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడే చనిపోయిను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లు వాడు. అతడు ఇజ్రాయేలులో
దేవుని దృష్టికిని తన ఇంటి వారి దృష్టికిని మంచివాడై ప్రవర్తించెను గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గరగా చాలు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ జీవ గ్రంథంలో అతని పేరు రాయించాడు దేవుడు. యెహోవాకి నిర్దోషిగా, తన ఇంటి వారికి మంచివాడుగా, అక్కడ ఉన్నవారు అందరూ దేవుని దృష్టికి, తన ఇంటికి దృష్టికి మంచివాడై ప్రవర్తించెను. మన ప్రవర్తన మార్చుకోవాలి. ఏంటంటే మనసులో ఒకటి, పేదాలతో ఒకటి మాట్లాడితే పేదాల గురించి అందుకే చెప్తాడు. ఇక పేతురు అయితే భయంకరంగా రాస్తాడు, పేదాలని జాగ్రత్తగా ఉంచుకోమని. ఇక్కడైతే అతను ఏంటి, యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయాను. దానికి ఏం చేయాలి, ఇతను ఏం చేయాలి, మంచి మరి నిజంగా చెప్తే తన బిడ్డల్ని తన బిడ్డలుగా చూసుకోవాల్సింది యావాసు. కానీ ఏం చేశాడు, అతడు ప్రవచించాడని రాళ్లతో కొట్టి అదే మందిరంలో చంపించాడు. దేవుడట దాన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చునుగాక అను. ఆ సంవత్సరం ముందు 23వ వచనం అదే అధ్యాయము, సిరియా సైన్యం యావాసు మీదకి వచ్చాను. వారు యూదా దేశం మీదకిని యెరూషలేము మీదకిని వచ్చి శేషము లేకుండా జనులు అధిపతులందరినీ హతము చేసి తాము పట్టుకున్న కొల్ల సొమ్మంతయు దమస్కు రాజు వద్దకు పంపిరి. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడా, మంచం మీద చంపేశారు. దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ వ్యక్తిని చంపినందుకు అది గుర్తు చేసుకొని యుద్ధంలో ఓటమి వచ్చి మంచం మీద రోగి అయి మంచం మీద పడి చచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు భయపడొద్దు, సామెతల గ్రంథంలో ఉంటుంది 3వ అధ్యాయంలో. దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు భయపడక, యెహోవా నీకు ఆధారమగును. అబద్ధాలు ఆడేస్తున్నాం, అందరిలోనే నిజంగా జరిగిపోయినట్లు మాట్లాడుతున్నాం అంటే దేవుడు ఊరుకోవద్దా? మనుషుల చేతిలోంచి, అధికారుల చేతిలో నుంచి, ఏంటంటే డబ్బు ధనం చేతిలోంచి ఎవ్వరూ రక్షించలేదు. ఇవ్వద్దు, ఇవ్వక్కర్లేదు. చూస్తున్న దేవుడికి ఇక మరుగై లేదు. అతడు రాజు, నేను రాజును కాబట్టి నేను బ్రతికేస్తాను అనలేదు యావాసు. దేవుడి దృష్టి అతని మీద ఉంది. రాళ్లతో కొట్టి చంపినటువంటి ఆ వ్యక్తిని, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వ్యక్తిని ఆ విధంగా చంపితే దేవుడట దాన్ని దృష్టించుకున్నాడు. నీ జీవితంలో కూడా అటువంటి దినాలు చూడాలనుకుంటే, నీ నీతికి ఆధారమగు దేవుణ్ణి నువ్వు ఆశ్రయించినప్పుడు, నువ్వు నిజంగా మంచివాడు మంచిదాని అయినప్పుడు భయపడవలసిన పని లేదు. నీ తల వెంట్రుకు రాలదు. అయితే పరిస్థితులను బట్టి మనకు భయం వేస్తుంది. కానీ దేవుని వైపు చూసారు ఆనాటి రాజులు. మనం చూసిన హిజ్కియా కానీ ఏంటండి, మరి అలాగనే ఇంకా చాలామంది రాజులు ఉన్నారు. ఆ రాజులందరూ కూడా దేవుడి మీద ఆధారపడ్డాడు. మరి చూస్తున్న మరి యెజబేలు భర్త ఏం పేరు, అతని పేరు ఆహాబు. ఎవరు ఆ పక్క రాజు, యెహోషాపాతు రాజు. ఇద్దరు ఇంత చక్కగా ఇద్దరు ఇలా ఉన్నారు. కానీ ఆహాబు యెహోషాపాతు రాజు మీద కుట్ర పన్నాడు. ఏం చెప్తాడు, నువ్వు రాజులాగా ఉండేళ్ళు, నేను పక్కనే నేను బట్టలు వేసుకొని, నల్ల బట్టలు వేసుకొని యుద్ధం చేస్తానన్నాడు. కానీ మీకా ఏం ప్రవచించాడు ఆహాబు గురించి? అక్కడ పక్క రాజుతో అబద్ధాలాడి, నేను మారు వేషంలో ఉంటాను, నువ్వు మాత్రం రాజు వస్త్రాలు వేసుకుంటే దేవుడికి మొర్రపెట్టినప్పుడు ఈ రాజు ఎవరో తెలుసుకునేటట్లుగా అక్కడ ఉన్న అవతల రాజు సైన్యానికి చెప్పాడు. ఇతడు రాజు కాదనుకొని ఏంటంటే వారు తిరిగి వెళ్ళిపోతూ పక్కనున్నోడికో బాణం వేసేసాడు. ఆ యొక్క రాజే ఈ యొక్క ఆహాబు. మీకా చెప్పిన మాట నిజం అయ్యింది. అక్కడ నేను చెప్పిన మాట అబద్ధం అనుకో, నువ్వు తిరిగిగాని వస్తే నేను చెప్పిన మీరు అందరూ ఆలకించండి, అక్కడ అందరి దగ్గర మీకా చెప్తాడు. అతని మాట జరిగింది. ఏంటంటే అందుకే ప్రవక్తల మాటలు వినండి అంటాడు. ఇక్కడ 400 మంది ప్రవక్తలు ఉంటారు ఆహాబు దగ్గర. అందరూ అబద్ధాలు చెప్పేస్తారు. 2 కొమ్ములు చేయించుకొని గోడకెట్టి ఇలా కొట్టి చంపేస్తే అవతల రాజు నేను అబద్ధాలు చెప్తాడు. యెహోషాపాతు రాజుకు తెలుస్తుంది, ఇంకెవరు లేరా అని అడుగుతాడు. ఉన్నాడు కానీ నేనంటే పగ, నిజం చెప్తారు కదా, అలాంటి ఎవరు పడదట. గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పిన వారి మీద జనులు పగపడతారని జకర్యా గ్రంథంలో రాయబడ్డది. అలాగే ఈ మీకా నిజం చెప్పినందుకు కొట్టి బందీ గృహంలో పెట్టారు. కానీ మీకా చెప్పిన మాటే జరిగింది, ఇర్మియా చెప్పిన మాటే జరిగింది, యెహెజ్కేలు చెప్పిన మాటే జరిగింది, అపోస్తుల కార్యంలో అపోస్తులు చెప్పిన మాటలు జరిగాయి. ఈ భూమి మీద అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు చెప్పినటువంటి, నిజంగా జీవించినటువంటి వారి జీవితాలు
వారు చెప్పిన మాటలు దేవుడిని కలిగి కష్టాలు, శ్రమలు, తిండి లేక, ఏంటండి సరైనటువంటి గూడు లేక, వస్త్రాలు లేక, ఏంటండి అడవుల్లో నివాసం చేస్తూ యథార్థంగా బ్రతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులు దేవుని రాజ్యంలో ఇప్పుడు ఉన్నారు. వాళ్ళు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వారి మాటలు భూమి మీద జరిగాయి. కాబట్టి అవి గుర్తుంచుకొని క్రైస్తవుడు అన్నవాడు మారాలి. ఆ విధమైన జీవితం ఉండాలి. ఇంకా మరలా తాగుతాం, మరలా పేకాట్లాడతాం, మరలా సినిమాలు చూస్తాం, మరలా అబద్ధాలు ఆడతాం. ఇదిలోకి వచ్చి నేను మంచి మాటలు చెప్తుంటే అక్కడ కుదరదు. లోపల ఉన్న దేవుడు చూస్తున్నాడు. అబద్ధాలు ఆడే నోరట మూసేస్తాడట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో అటువంటివి జరిగాయి, ఇంకా జరగబోతున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. చెడ్డ మాటలు చెప్తే చాలా ఏడ్చానండి. ఒక సాక్ష్యం కూడా ఉంటుంది. అనుభవాలు, అద్భుతాలు ఒక సాక్ష్యం కూడా ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి చుట్టం బంధువే ఆ వీధిలో అందరికీ చెప్పేసింది. నేను సువార్తకి వెళ్ళేదాన్ని. వీళ్ళ నాన్నగారు వెళ్ళిపోగానే ఈ రాణిని తీసుకొని, చిన్నపిల్ల తీసుకొని సువార్తకి వెళ్ళేదాన్ని. అక్కడ పొరపాటు పనులు చేస్తుంది అత్తమ్మ అని చెప్పి వీళ్ళ నాన్నతో చెప్పి నన్ను కొట్టించింది. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఎక్కడికో వెళ్ళిపోయారట కదా నన్ను అడుగుతున్నారు. ఎక్కడికో వెళ్ళానంటే ఊరికి కావాలి వెళ్ళాను అనుకున్నాను, కానీ ఇలా చెప్పిందని నేను అనుకోలేదు. అక్కడి నుంచి 3 రోజులు కన్నీరు దేవుని సన్నిధిలో కార్చాను. ఆవిడకి ఏమైందంటే నాలుక ఇలాగైపోయింది. నాలుక అయిపోయిన తర్వాత ఈ సంగతి నాకు తెలీదు. నువ్వు నన్ను చూస్తున్నావు, నేనేం చేస్తున్నానో నువ్వు చూస్తున్నావు. ఇంత భయంకరమైన అవమానం వచ్చింది. నేను చచ్చినా ఒకటే, బ్రతికినా ఒకటే. అలాగే ఏడ్చానండి దేవుడి దగ్గర. జ్వరం వచ్చేసి మాటలు రాక, తిండి లేక, ఇంత భయంకరంగా నాలుక ఇలాగ అయిపోతే అప్పుడు వాళ్ళ యజమాని నా దగ్గరికి వచ్చి పిన్ని క్షమించండి, పిన్ని అనేవాడు. మోకాళ్ళు వేసి నాకు నమస్కారం చేసి క్షమించండి, తప్పు చేసింది నిజమేంటి, ఇలాంటి తప్పు చేస్తారా అని అన్నాను. ఇలాంటి తప్పు చేస్తారా అని బురదించుకొని తప్పే పిన్ని క్షమించండి అన్న. రండి ప్రార్థన చేయండి. నేను రాను, నేను చేయను అన్నాను. నా మనసు బద్దలైపోయింది. ఏంటంటే భయంకరంగా ఇప్పుడు కూడా నాకు ఏడుపు వస్తుందా ఆ విషయం తలంచుకుంటూ. ఇలాంటి అనేకమని ప్రస్తుతం అబద్ధాలు ఆడుతున్నారు. భయం లేకుండా. నాకు భయం వేస్తుంది కానీ వాళ్ళకి భయం లేదు. వీటన్నిటిలో అంతం ఏటవుతుందని తెలియట్లేదు. ఆ రోజుల్లో నేను నీతిగా ఉండగానే మేము బాగా బ్రతికి చెడ్డవాళ్ళం. ఆ నీతిగా ఉండడాన్ని దేవుడు చూసి నిన్ను పోషిస్తాను, నిన్ను పెంచుతాను, ఇతడు చనిపోతాడని చెప్పి ఈరోజు నన్ను పెంచుతున్న దేవుడు నా బ్రతుకుని ఈరోజు కూడా చూస్తున్నాడు. అదే ధైర్యం నాకు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఏమీ చేయలేవు. కాకపోతే మనం వెళ్ళక ఎప్పుడు తెలియక భయం వేస్తుంది, కానీ ఏమీ చేయలేము. నేను దేవుని గ్రంథం పట్టుకొని చెప్తున్నాను. ఒకవేళ చనిపోతే ఆయన కూడా చనిపోతాం, ఆయన రాజ్యంలో ఉంటాం. ఎంత సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలాగ జీవించడానే చెప్తున్న ప్రతి మాటలు. వారు అబద్ధాలు జీవిస్తే అది జరగదు. నేను చెప్పిన మాటకు అవతల నీతిగా ఉంటే ఈ రెండూ ఒకటయ్యి దేవుని మాట వారి జీవితాల్లో నెరవేరుతాయి. అలాగ నెరవేరిన వాళ్ళు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. మీ చేతులు ఎత్తారా? చూడండి ఎంతమంది ఉన్నారో. దేవునికి మహిమ కలుగునుగాక. మరి అలాగే జీవిస్తే డబ్బులు వస్తాయి. ఏంటంటే మీకు చెప్పాను, మీరు స్వస్థపరచబడ్డారు కదా, ఒక 50,000 ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్తే మీకు డబ్బులు అవ్వా? ఎవరైనా అడిగానా? ఎప్పుడైనా చెప్పండి. ఎక్కడే ఉన్నాను నేను? ఎప్పుడైనా అడిగానా? 10 రూపాయలు అడిగానా? నేను అడగను. దేవుడు మీకు చేశాడు. నన్ను ఇక్కడ కాపు పెట్టాడు, ఉచితంగా పెట్టాడు. ఉచితంగా నేను చెయ్యాలి. కానీ 50,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి, ఇలాంటివన్నీ ఏంటి? అబద్ధ బోధకులు. అబద్ధాలు. డబ్బు ఇక్కడ సంపాదించుకొని పైకి వస్తాం, గొప్పలు చూపించుకుంటాం. దేవునికి ఇష్టం లేని పని, అది దరిద్రమైన పని. దేవుడు చెప్పిన మాట వినాలి. మారు మనస్సు అంటేటి, రక్షణ అంటేటి, ఇతరులను ప్రేమించడం అంటేటి, ఇవన్నీ కూడా దీనిలో నేర్చుకున్నాను. బైబిల్లో నేర్చుకుని ఆ విధంగానే జీవిస్తున్నాం మేమిద్దరిమి కూడా. దేవుని పక్షంగా నేను చెప్తున్నాను. ఎప్పుడైనా మాకు మంచే జరుగుతుంది చూడాలి. నాకేం సంబంధం అండి? నాకేం సంబంధం? నన్ను ఎందుకు ఇరికించారు ఇలాగా అంటారు కొంతమంది. నువ్వెక్కడున్నా ఇరికించబడతావు.
మంచి స్థలంలో ఉండి ఇరికించబడ్డావు, విడిపిస్తాడు నిన్ను. అవునా కాదా చెప్పండి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తప్పు చేయలేనందుకు సంతోషించాలా, తప్పు చేయలేనందుకు సంతోషించాలి. ఎంతోమంది తలదించుకున్నారని బైబిల్ చెప్తుంది. ఏంటండి ఇక్కడ ఏం చేశాడు ఇతను? 18వ అధ్యాయం 5వ వచనం చదువుతాను, 4వ వచనం. మరియు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, నేడు యెహోవా యొద్ద సంగతి విచారణ చేయుదము రెండనగా ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలు సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదకి యుద్ధమునకు పోవుదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దాన్ని అప్పగించుచునని చెప్పిరి. చూసారా ఏం చెప్తాడు? నిజం చెప్తాడు మేక. ఎవరు వెళ్ళమన్నారు? ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది, 19వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు రామోత్ గిలా మీదకి పోయి పడిపోవునట్లు ఎవడు అతను ప్రేరేపించునని యెహోవా అడుగగా, ఒకడు ఈ విధముగాను ఇంకొకడు ఆ విధముగాను ప్రత్యుత్తరించిరి. ఎవరిని? అబద్ధ ప్రవక్తలు 400 మంది. ఎంత భయంకరమైన జీవితాలు! దేవుడే పంపించాడు అబద్ధములాడు ఆత్మని. వీళ్ళకి జయం వచ్చిందా? వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు రాజు చచ్చిపోయాడు. అబద్ధాలు ఆడటం వలన ఏం జరిగింది? బైబిల్లో మాటలు కదా. బైబిల్ బోధిస్తున్న నీవు ఏం చేస్తున్నావు? అబద్ధాలు ఆడుతున్నావు, జాగ్రత్త. దేవుడి నుంచి తప్పించుకోలేవు. మీరైనా నేనైనా ఏంటంటే ఎవరైనా సరే దేవుడి నుంచి తప్పించుకోలేము. అది మాత్రం భయంకరమైనటువంటిది. కఠినమైన కారాగార శిక్ష కానీ, కట్టి కొట్టినా కానీ, ఏంటంటే ఎంత భయంకరమైన చిత్రహింసలు పెట్టినా ఈ విషయంలో మాత్రం చాలా భయంకరమైన కఠినమైనటువంటి తీర్పు దేవుడు చేయబోతున్నాడు. తప్పించుకోలేరు. దాన్ని బట్టి నిజాయితీగా యథార్థంగా జీవిస్తున్నందుకు సంతోషించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంవత్సరం వాగ్దానం ఉన్నది ఏంటండి? మత్తయి సువార్త చూసుకుందాము. ఎంత మంచి మాట! ఏం జరుగుతుందో అనుకున్నాను, జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈ సంవత్సరం వాగ్దానం. ఏం జరిగింది నాకు? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎంత మంచి మాట! ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తేప్పుడు సంతోషించగలరా? ఏడవకుండా మానేయగలరా? కానీ ఈ వాక్యాన్ని బట్టి సంతోషించడమే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఎంతమంది యథార్థంగా బ్రతకాలని నిర్ణయం చేసుకున్నారు? అంటే ఇంకా అలా బ్రతుకుతారా? మీ చేతులు ఎత్తుతారు, చూస్తాం. యథార్థంగా బ్రతకాలని ఉద్దేశిస్తున్నానండి నేను. యెహోషాపాతు రాజులాగా, హిజ్కియాలాగా నేను బ్రతకాలనుకుంటున్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. మీ పక్కోళ్ళు చేతులు పట్టుకోండి, ప్రార్థన చేద్దరు. కానీ మీ పక్కోళ్ళు చేతులు పట్టుకోండి, ఒకరి చేతులు ఒకరు పట్టుకోండి. మీ యుద్ధాల్లో, మా యుద్ధంలో దేవుడు విజయాన్ని, ఎటువంటి కష్టాలు మీకున్నా, మాకు ఎటువంటి కష్టాలున్నా, ప్రభా ఇదిగో మేమిద్దరం చేతులు కలిపి ప్రార్థన చేస్తున్నాం, మమ్మల్ని విడిపించు తండ్రి అని అడగని ప్రతి ఒక్కరూ కూడా, ప్రభా ఈ యొక్క సేవకుల యుద్ధంలో నుంచి, మా కుటుంబాల్లో ఉన్న యుద్ధాల్లో నుంచి మమ్మల్ని విడిపించు తండ్రి అడగండి. తప్పకుండా దేవుడు చేస్తాడు. గొంతెత్తి ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఎంతమంది బిడ్డలు చేతులు కలిపి ప్రార్థన చేస్తున్నారో ఆలకించు. ఆకాశమందు ఆలకించు నాయన, చెవియొగ్గి ఆలకించు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా యుద్ధాల్లో మీరే మాకు విజయం కలిగించండి. ఇక్కడ ఉన్న బిడ్డలు చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తుండగా వారి జీవితాల్లో ఆ యుద్ధాల నుంచి విడిపించండి, మా యుద్ధాల నుంచి విడిపించండి. నిజాన్ని చూస్తున్న దేవుడా, మీరు పరిశుద్ధాత్మ ద్వారా ముద్ర వేసి విడిపించు నాయన. నీకు వందనాలు. శత్రువుని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు ఆ విధంగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సర్వోన్నతుడా నీకు వందనాలు. మారని, మార్పు చెందిన దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు నాయన. మార్పు చెందిన దేవుడు చూస్తున్నావు. సహాయం చేయండి, మాకు విడుదల దయచేయండి.
ఇక్కడ ఉన్న బిడ్డల జీవితాల్లో విడుదల దయచేయండి. ఏమైతే కోరుకొని ప్రార్థన చేస్తున్నారో బిడ్డలు తండ్రి, మేము ఏమైతే కోరుకొని ప్రార్థన చేస్తున్నామో ఆలకించి తిరిగి జవాబు ఇవ్వండి. దేవా నాయన, ఈ సంశీరణ విషయంలో ప్రభా నాయన, అక్కడ తండ్రి ఇంకా చాలామంది రాజుల విషయంలో నాయన, యావాసు విషయంలో ఎంత భయంకరమైనటువంటి తీర్పులు చేసావో అది భయపడి జీవించేలా సహాయం చేయండి. మా ప్రభా యథార్థవంతులుగా చేయండి. దావీదులాగా ప్రభా, యెహో యోధాలాగా ప్రభా మేము బ్రతకడానికి కృప దయచేయండి. ప్రభా నాయన, హిజ్కియాలాగా బ్రతకడానికి సహాయం చేయండి. నాయన నీకు వందనాలు. మీకాలాగా నాయన, ఇర్మియాలాగా, యెహెజ్కేలు ప్రవక్తల్లాగా మేము జీవించడానికి సహాయం చేయండి. ప్రత్యేకమైన జీవితాలు మాకు దయచేయండి. వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.